ములుగు జిల్లాలో రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి నేతృత్వంలో మంగపేట మండలం మల్లూరు మెయిన్ రోడ్డులో ధర్నా చేపట్టారు. ఇటీవల కురిసిన వడగళ్ల వాన కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందించలేదని మండిపడ్డారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు రాజులుగా గౌరవం పొందగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. రైతులకు 24 గంటల కరెంటు సరఫరా చేయాలని, యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలని హితవు పలికారు. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడడం లేదా అని నిలదీశారు. ఈ ధర్నాలో జిల్లా, మండల స్థాయి నేతలు, పీఎస్సీఎస్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, రైతులు భారీగా పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు మల్లూరు గ్రామం మంగపేట మండలంలో రైతుల పక్షాన రైతులు పడే కష్టాలని పోయిన సంవత్సరం ఏప్రిల్ మాసంలో వడగండ్ల వాన పడి దాదాపు మల్లూరు ప్రాంతంలో 2000 ఎకరాల భూమి మొత్తం వరి పంట కూడా లేకుండా రాలిపోయిన దుస్థితి ఈ రైతులు, మంగపేట మండల రైతులు అనుభవించారు. అలాగే ఏటునాగరం మండలంలో 2000 ఎకరాలు, గోవిందరావుపేట మండలంలో 2000 ఎకరాలు, అంతా కలిపి దాదాపు 7000 ఎకరాల రైతులు ఎల్లారి కోత కోసుకుందామనే సమయంలో పిడుగులాగా వడగండ్ల వాన వచ్చి మొత్తం వాళ్ళ ఒక్క గింజ కూడా లేకుండా రాలిపోయిన పరిస్థితి. ఆనాడు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నేను, ఇన్ఛార్జ్ నాగజ్యోతి గారు, సీనియర్ నాయకులు గోవింద నాయక్ గారు, తాడి కృష్ణ గారు, జంపన్న గారు అందరి ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మేము చేసిన పోరాటానికి ప్రభుత్వం తలవకి 10,000 రూపాయలు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు 10,000 రూపాయలు ఇవ్వలేదు. 5 నెలలు సమయం గడుస్తుంది. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొట్లగూడెం గ్రామానికి సంబంధించిన యాలం నరసింహారావు అనే రైతు దాదాపు 20 ఎకరాల తన భూమి ఒక్క గింజ కూడా లేకుండా పరిస్థితిని చూసి ఆత్మహత్య చేసుకోవడము, ఆ కుటుంబాన్ని ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆదుకోలేదు. అలాగే 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటికీ ₹1 కూడా ఖాతాలో వేయలేదు. ప్రతిసారి మేము అడుగుతున్నాం. మేము రోడ్డు మీద కూర్చొని ఈరోజు రైతుల పక్షాన మేము పోరాడుతుంటే పోలీసులు మమ్మల్ని నిరంకుశ వైఖరి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాల మేరకు, మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు మా ధర్నాని భగ్నం చేయాలనే తీవ్ర ప్రయత్నం చేసిండ్రు. అలాగే వాళ్ళు మా మీద ఫోర్స్ వాడి మమ్మల్ని ఈ ధర్నా నుంచి లేపడం జరిగింది. అయినా ఊరుకునేది లేదు. రైతుల ఖాతాలో డబ్బులు పడేదాకా, చనిపోయిన రైతుకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. అలాగే యూరియా కొరత మీకు తెలుసు. ఎంతమంది అగ్రికల్చర్ ఆఫీసుల ముందట బార్లు తీరి కూర్చుంటుండ్రు. వాళ్లకు పొద్దుటి నుంచి రాత్రి దాకా ఇదే పని. గర్భిణులు కానివ్వండి, అలాగే చిన్న చిన్న పిల్లల్ని అక్కడ కూర్చుండబెట్టి పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు పంట వండాలి. ఈ పరిస్థితి మిస్ మేనేజ్మెంట్, కాంగ్రెస్ పార్టీ ఘోరమైన వైఫల్యం రైతుల పక్షాన. కేసీఆర్ గారి పాలనలో రైతు రాజు లెక్క బతికిండు. కేసీఆర్ గారి పాలనలో రైతు సుభిక్షంగా ఉన్నాడు. ఎందుకు 1 సంవత్సరం 2 సంవత్సరాలనే రైతు బతుకులు రోడ్డు మీద పడేసింది? రైతుకు ఎందుకు ఇన్ని కష్టాలు? గిట్టుబాటు ధర ఉండదు. ఒకవేళ ప్రకృతితో ఇబ్బంది పడితే ఎందుకు ప్రభుత్వం ఆదుకోదు? ప్రభుత్వం ఉన్నది ఏమన్నంటే మేము కేసీఆర్ గారికి పాలన కంటే మంచిగా చేస్తామని చెప్పి మభ్యపెట్టి పరిపాలన వచ్చి ఏం చేసింది? ఒక్క మంచి పని చెప్పండి. అన్ని బోగస్ మాటలు. 6 గ్యారెంటీలు పెద్ద బోగస్, బోఫర్స్ మాటలు. ఇవన్నీ వాళ్ళు బోఫర్స్ ఎట్లయితే కుంభకోణం చేసిండ్రో ఇవన్నీ కూడా కుంభకోణం మాటలు. మీ అందరికీ చూస్తున్నారు కదండి. ధర్నా చేసేటప్పుడు ఇసుక దోపిడీ చూస్తున్నారు కదా. వాళ్ళ గోపిక లేదు. రోజుకు 10 ట్రిప్పులు వేయాలి దొంగతనంగా. ఎందుకు రైతుల పక్షాన్ని ఇక్కడ ధర్నా జరుగుతుందంటే అవసరమా వాళ్ళకు? ఈ విధంగా రైతులకు కష్టాలని ఎప్పుడు కూడా వాళ్ళ కష్టాలకు
మేము అండగుంటాం. బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా ఇన్ఛార్జిగా నాగజ్యోతి, అలాగే సీనియర్ నాయకులు గోవింద్ గారు కానివ్వండి, తాడికృష్ణ గారు కానివ్వండి, జంపన్న గారు కానివ్వండి, మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ టీఎస్సీఎస్ చైర్మన్ రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో నాగ రమేష్ గారు, ధనలక్ష్మి గారు అందరూ సమిష్టిగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా నిలబడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై రైతు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.